నేను నమ్మదగిన నా దేవుడు, నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. మరి మనకు ఆయన కోటగా ఉంటాడంట, ఆశ్రయంగా ఉంటాడు ఈ లోకంలో. మరి ఆశ్రయ దుర్గమై ఆయన మనకు ఉంటాడు. ఇంకేమి మనకు అవసరం లేదండి. అన్ని మనకు దేవుడు ఉన్నప్పుడు సమస్తాన్ని కూడా ఆయన చూసుకుంటాడు. 3వ వచనం చూసినట్లయితే, వేట కాని గురిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా రక్షించును. మరి వేట కాని గురిలో నుండి ఎన్నో సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు వచ్చినప్పటికీ కూడా మరి ఆ ఊరి నుండి, ఆ యొక్క సమస్యల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. అంటే దేవుడు ఎందుకు ఈ వాక్యం చెప్తున్నాడు? మరి మనకు సమస్యలు రావా? అన్ని దేవుడే చూసుకుంటాడంటే వస్తాయి. వేటగాడు కూడా మనల్ని వెంటాడుతాడు, కానీ ఆ ఊరి నుండి, ఆ బాధ నుండి, ఆ వేదన నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. నాశనకరమైన తెగుల నుండి కూడా ఆయన మనల్ని రక్షిస్తాడు. మనము భయపడవలసిన అవసరం లేదు. దేవా, ఈ రోగం కంటే, ఈ ఉరి కంటే నీవు గొప్ప దేవుడు ప్రభువా, ఇది తీసివేయడానికి నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభువా, నువ్వు తీసివేయగల సమర్థుడవని దేవుని ప్రార్థించినప్పుడు మరి తప్పకుండా దేవుడు వేటగాని ఊరిలో నుండి ఆయన మనల్ని తప్పిస్తాడు. ఈ లోకంలో వేటగాడు ఏదండి మనకు? మరి ఆరోగ్య సమస్యలే కానీ, లేకపోతే ఆర్థిక సమస్యలే కానీ, మరి బిడ్డల విషయంలో సమస్యలే కానీ, ఎన్నో ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కుటుంబంలో మరి ఒక లోక సామెత ఉంటుంది, ఇంటింటికి ఒక పొయ్యి అంటాము కదా. ఆ విధంగా ప్రతి కుటుంబంలో కూడా మరి సమస్యలు ఉంటాయి. కానీ దేవుడిని మరి ఎవరైతే మరి మొదటి వచనంలో చూస్తున్నామో, మహోన్నతుని చాటున నివసించు వాడే, సర్వశక్తిని నేను ఆశ్రయించు వాడికి ఆశ్రయం కలుగుతుంది. ఎప్పుడైతే సమస్యలు మనల్ని వెంటాడతాయో, బాధలు మనల్ని వెంటాడతాయో, ఇమ్మీడియట్గా వెళ్ళి దేవుడి సన్నిధిలో మోకరిస్తామో మనకు ఆ దేవుడు ఆశ్రయంగా ఉంటాడు. ఇంత ఎండలో మనము ఒక నీడ కోసము పరిగెత్తి చెట్టు కింద వెళ్ళినప్పుడు ఎంత మనము నెమ్మది పొందుకుంటామో, మనకు ఆ చల్లని గాలి ఎంత ఆశ్రయంగా ఉంటుందో, మనకు బాధలు వచ్చినప్పుడు దేవుని సన్నిధికి పరిగెత్తి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు కూడా అటువంటి నెమ్మది, అటువంటి ఆశ్రయము దేవుని సన్నిధిలో మనము పొందుకుంటాము. దేవుడు అందుకే మన కొరకే, మన ఆదరణ కొరకే మరి యొక్క వాక్యాన్ని రాసి ఉంచాడు కనుక మనము మరి బాధలు వచ్చినప్పుడు కృంగిపోక దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉండాలి. దేవదేవుని నామమునకు స్తోత్రం చెల్లిద్దాం. మరి ఈ యొక్క 5వ వచనం నుంచి కూడా చూసినప్పుడు ఎంతో గొప్ప ఆదరణకర మాటలు. రాత్రి జామున నేను చూస్తాను, పగటి వేళ చూస్తాను, మధ్యాహ్నం అందు చూస్తాను అంటే ప్రతి గడియ కూడా, ప్రతి నిమిషము కూడా దేవుడు నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఏమి కావాలో, రాత్రి ఏం కావాలో, మధ్యాహ్నం అందు ఏం కావాలో, పగలందు మనకి ఏం కావాలో అన్నీ కూడా దేవుడు చూసుకుంటాడు. కనుక మనకు భయపడవలసిన పనే లేదండి. ఈ మాటలు మరి మానవుడు మనతో చెప్పట్లేదు, కానీ దేవదేవుడే మనకు సెలవిస్తున్నాడు, అభయం ఇస్తున్నాడు. 5వ వచనం చూడండి. 4వ వచనం నుంచి కూడా చూసినప్పుడు, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యమును కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. దేవుని నామమునకు స్తోత్రం. మరి ప్రతి క్షణము, ప్రతి నిమిషము, రాత్రి మధ్యాహ్నము మరి దేవుడు మనల్ని కాపాడుతానంటున్నాడు. ఏ రోగం రాకుండా చూసుకుంటానంటున్నాడు. అయితే మనం చేయవలసిందల్లా ఈ యొక్క దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకొని అనుక్షణం కూడా దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఆయన ప్రార్థించినప్పుడు మనం దేనికి కూడా భయపడవలసిన అవసరం లేదు. అయ్యో రాత్రి చీకటిని భయపడాల్సిన అవసరం లేదు. మధ్యాహ్నము మరి నా కుటుంబం ఎలా పోషింపబడాలి, ఏం చేయాలని మనము భయపడనక్కర్లేదు. కానీ ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు నిన్ను నన్ను కూడా మరి పోషిస్తాడు. మరి ఆ పక్షులే అంత ఆనందంగా కేరింతలు పెడుతూ మరి అరుస్తూ సంతోషంగా జీవిస్తున్నప్పుడు మనము కూడా దేవుల్లో మా దేవుడు ఉన్నాడు, చూసుకుంటాడని ఎన్ని కష్టాలు వచ్చినా చూసేవారికి అర్థం కాదు. ఏంటి ఈమె ఇన్ని సమస్యలతో ఉన్నా ఇంత సంతోషంగా, ఇంత ఆనందంగా ఈమె ఎట్లా ఉంటుంది అని వారి కులుకునేలాగా మన జీవితాలు ఉండాలి. ఎవరిని బట్టి? దేవుని యందు మనము ధైర్యం కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడే భయపడద్దు అంటున్నాడు. రాత్రి అందు భయపడద్దు, పగలందు భయపడద్దు, ఎండకు భయపడేది లేదు, మరి వర్షానికి భయపడేది లేదు. దేవుడే మనల్ని ఆదరిస్తానని చెప్తున్నాడు. కనుక దేవుని యందు మరి ఇటు ధైర్యాన్ని మనం పొందుకున్న వారమై ఉండాలి. దేవుని నామమునకు స్తోత్రములు. మరి 10వ వచనం చూస్తే ఎంత గొప్ప అభయం దేవుడు ఇక్కడ ఇస్తున్నాడో చూడండి. నీకు అపాయమేమీ
ఏ తెగులును నీ గుడారము సమీపించదు. దేవుడు ఇంత గొప్ప వాగ్దానాన్ని మనకి ఇస్తున్నాడు. ఏ అపాయమును రాదు, ఏ తెగులును గుడారము సమీపించదంట. అంటే దేవుడు మన ఇంటిలో ఉన్నప్పుడు మరి ఏ తెగులు మన గుడారమును సమీపించదు కనుక ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి మనము ఉంచుకోవాలి. అంటే ఒక విగ్రహం పెట్టుకొని విగ్రహాన్ని ఆరాధించి స్తుతించే వారే మేము రోజు చేశామని అంత ధైర్యంగా ఉంటే ఆ మహోన్నతుడు ఆ విగ్రహాన్ని కూడా సృష్టించిన దేవుడు మన ఇంట్లో ఉన్నప్పుడు మనము భయపడవలసిన లేదు. ఎందుకంటే ఆయన మనతో ఉన్నప్పుడు, దేవుడు మనలో ఉన్నప్పుడు ఏ అపాయం కూడా మన మీదకి రాదు, ఏ తెగులు కూడా మన గుడారాన్ని సమీపించదు. ఈ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి. ఎప్పుడు కూడా చిన్న అపాయం వస్తుందా, ఈ వాక్యాన్ని మనము స్మరించుకోవాలి. దేవా వాగ్దానం చేసావు కదయ్యా, ఏ తెగులు నా గుడారానికి రాదన్నావు, ఏ అపాయం నీకు సమీపించదన్నావు. ప్రభువా నేను ఆరాధిస్తున్నానని దేవునికి మనము గుర్తు చేసినప్పుడు, వాక్యానుసారంగా గుర్తు చేసినప్పుడు దేవుడు నన్ను కూడా తప్పకుండా ఆదరిస్తాడు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఇంకా మరి నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకును ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించినంట. మరి ఎవరికి ఆజ్ఞాపిస్తాడంటే మనం ప్రయాణం చేసినప్పుడు మరి ఆపదలను, మరి మనకు యాక్సిడెంట్లు జరగకుండా మరి దేవుడు తన దూతలను మనకు అండగా ఇస్తాడంట. మరి గొప్ప ప్రమాదాలు జరగకుండా దేవుడే మనల్ని కాపాడుతాడు. ఎన్నో ప్రయాణాలు ఎన్నో మనం చేస్తూ ఉంటాం, ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని విడిపించి కాపాడుతాడు. తన దేవదూతలను మనకు ముందు నడిపిస్తాడు. మనము పడ్డా కానీ ఆయన లేవనెత్తుతాడు. మరణానికి మన దేవుడు ఎప్పుడు కూడా మనల్ని అప్పచెప్పడు, కానీ ఆయన సజీవ రేఖలో మనల్ని నడిపిస్తాడు. దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగా. అందుకే మనం బయటికి వెళ్ళినప్పుడు దేవుని ఆరాధించుకొని వెళ్ళాలి. ప్రభువా నేను వెళ్తున్నాను, మరి నా ప్రయాణంలో మీరు తోడుగా ఉండన్నప్పుడు, నీ దూతను నాకు పంపించమన్నప్పుడు దేవుడు మనకండగా ఉండి మరి ఎలాంటి కూడా అపాయం జరగకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. వారు అంటున్నారంటే ఒక్క దూత కాదండి, మరి దేవదూతల సైన్యమే మనతో ఉంటుంది కనుక మనము భయపడవలసిన అవసరము లేదు. దేవదేవునికి స్తోత్రములు. మరి 11వ వచనం చూస్తే, నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. అంటే ఎంత గొప్ప వాగ్దానం అండి. ఎన్ని సమస్యలు ఎన్ని ఇరుకులు వచ్చిన దేవుడు సమస్తాన్ని ఆ సిలువలో మన కొరకు మరి పాపములు భరించాడు కనుక ఆయన శాపాన్ని, పాపాన్ని, మరి సాతాను కాడిని విరగగొట్టాడు, మరణపు ముళ్ళను విరిచాడు కనుక అది మనం గుర్తు చేసుకోవాలి. దేవా నువ్వే ఈ సమస్తాన్ని చేస్తావు కనుక నీవు నాకు సింహంగా, మరి నా యూదా గోత్రపు సింహంగా ఉన్నావు కనుక ఇదిగో సింహములను నాగుపాములను అనగదొక్కావు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కే కృపను నాకు ఇవ్వమని దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఈ లోకంలో వచ్చే సమస్యలకు, ఇరుకులకు, ఇబ్బందులకు మరి కొంతమంది మన మీదకి లేస్తారు. అలాంటి వారికి భయపడక దేవుని చూస్తూ దేవుడే ఉన్నాడు. ఆ ఈ లోకంలో లేచే వారి కంటే గొప్పవాడు దేవుడు కనుక దేవుడు నువ్వు కొదమ సింహంగా ఉన్నావు ప్రభు అని దేవుని వైపు చూస్తూ ముందుకు సాగాలి. మనం దేవుడిలోనే మన ధైర్యము, మన యొక్క మరి సమస్తము కూడా ఆయన వైపు చూసినప్పుడు మరి కొదమ సింహములను భుజంగములను అనగదొక్కే కృపను దేవుడు మనకిస్తాడు. దేవదేవునికి స్తోత్రములు. మరి ఇక్కడ 14 నుంచి 16 వచనం వరకు కూడా దేవుడు చక్కటి వాగ్దానాలను మనకిస్తున్నాడు. దేవదేవునికి స్తోత్రం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించెదను. దేవుణ్ణి మనం ప్రేమించే వారిగా ఉండాలి. దేవుణ్ణి మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో ప్రతి సమస్య నుంచి కూడా దేవుడు మనల్ని తప్పిస్తానని దేవుడే మనకు వాగ్దానం చేస్తున్నాడు కనుక మనం చేయాల్సింది ఏంటిదంటే దేవుణ్ణి ప్రేమించే బిడ్డలముగా మనం ఉండాలి. దేవుని నామమునకు స్తోత్రం. ఏ విధంగా ప్రేమించాలి? దేవుని అనుదినము కూడా దేవుడి వాక్యం చదువుకోవాలి, దేవుని ప్రార్థించాలి, దేవుని అవసరమైనంత వరకు దేవుని పరిచర్యలో మనము సహకరించాలి, దేవుని మందిరానికి రావాలి. మన ప్రేమను దేవుని సన్నిధిలో కనపరిచినప్పుడు మరి
దేవుడు మనల్ని తప్పిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. అంతేకాకుండా అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతనిని ఘనపరుస్తానంటున్నాడు. మరి ఇక్కడ అన్యులను ఘనపరుస్తానని దేవుడు అనట్లేదు, కానీ మనం దేవుని బిడ్డలము, దేవుని పేరు ఎరిగిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఘనపరుస్తానంటున్నాడు. అంటే మనమందరము కూడా అంత ప్రత్యేకత మనకు దేవుని హృదయంలో ఉన్నది. అందుకే మనము చిన్న పెద్ద ముసలి భేద అనే తేడా మనకు దేవునిలో లేదు, కానీ అందరినీ కూడా ఆయన పేరు ఎరిగిన వారిని ఆయన ఘనపరుస్తానంటున్నాడు. కనుక ఈ లోకము, ఈ మనుషులు మనల్ని ఘనపరిచినా ఘనపరచకపోయినా, లోకం మనల్ని నిందించిన అవమానపరిచిన, ఎవరు మనల్ని ఘనంగా ఎంచుతారంటే దేవదేవుడు మనల్ని ఘనంగా ఎంచుతాడు. కనుక దేవుడి వైపే మనం చూడాలి, కానీ మనుషుల వైపు చూడొద్దు. దేవా, నువ్వు ఇచ్చే ఘనత కోసం నేను చూస్తున్నాను ప్రభా, ఇక మనుషుల వైపు నేను చూడని, మనుషులు ఇచ్చే ఘనత నాకు వద్దని దేవుని వైపు మనం చూసేవారిగా ఉండాలి. దేవుని నామమునకు స్తోత్రం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. దేవుని కంటే మనం మొరపెట్టాలి. మొరపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా ఉత్తరం ఇస్తానని వాగ్దానం చేయాలి. మనం మొరనే పెట్టకపోతే, అడగకపోతే దేవుడు ఎలా మొరపెట్టాడు? మరి అమ్మాయినా అడగకుంటే అన్నం పెట్టదు అనే విధంగా మనం అడగట్లేదు. మన పనుల భారము, మన పొద్దులు లేస్తే పరిగెత్తుతూ ఉంటాం, మన పనులు చేసుకుంటాం, కానీ దేవునికి సమయం ఎప్పుడైతే దేవునికి సమయం ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇస్తామో అప్పుడు తప్పకుండా దేవుడు మరి మనకు ఉత్తరం ఇస్తాడు. కనుక అయ్యా, ఇన్ని పనులు ఉన్నాయి, ఈ పనుల భారమంతా నీ పైన వేస్తున్నాను ప్రభా, నాకు సహాయం చేయి ప్రభా అన్నప్పుడు మరి అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు మనము పొద్దంతా చేసే పని 1 గంటలోనే చేసుకుంటాం. అయితే మనం చేసేది ప్రార్థనే మర్చిపోయి పనులలో పడిపోయి రాత్రి వరకు కూడా అయ్యో కష్టపడుతూనే ఉంటాం. కానీ ప్రార్థించుకొని పని చేసినప్పుడు మరి త్వరగా మన పనులన్నీ ముగుస్తాయి. ఎందుకంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు. అంత శక్తిని, అంత బలాన్ని దేవుడు మనకు ఇస్తాడు. దేవుని నామమునకు స్తోత్రములు. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. శ్రమలు రావని కావు, అందరికీ శ్రమలు వస్తాయి. దైవ సేవకులకు కానీ, భక్తులకు కానీ, ప్రతి ఒక్కరికి శ్రమలు వస్తాయి. కానీ ఆ శ్రమల్లో మనల్ని దేవుడు కొట్టుకొని పోనివ్వడు. తన సాక్షి బిడ్డలుగా లేవనెత్తడానికే మనకు అప్పుడప్పుడు కొన్ని శ్రమలు వస్తాయి. అయితే దేవుడు మరి తన బిడ్డలైన వారికి దేవుడు మనకు తోడై ఉండి మరి అతన్ని విడిపించి గొప్ప చేస్తానంటున్నాడు. ఆ శ్రమల నుంచి విడిపించి గొప్ప చేస్తాడంటారు. ఎట్లా జరిగింది అని అంటే అన్నిలే అనుకుంటారు, అరే ఆయనకు దేవుడు తోడుగా ఉన్నాడు, ఆ సమస్యల నుంచి దేవుడు ఆయనను విడిపించాడు అనే విధంగా దేవుడు తప్పకుండా మనల్ని విడిపిస్తాడు. అంతేకాకుండా దీర్ఘాయువు చేత తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. దేవుడిలో ఉన్న బిడ్డల కింద దేవుడు మరి దీర్ఘాయువునిస్తాడంట. దీర్ఘాయువు కావాలి అనుకున్నప్పుడు దేవుణ్ణి ఆరాధించే బిడ్డలు మనం ఉండాలి. దేవుడు తన రక్షణను మనకు, మన కుటుంబాలకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. అయితే కీర్తనలు నేను చెప్పాల్సింది ఇట్లా యవ్వన బిడ్డలకి మరి చిన్న బిడ్డలకి హాలిడేస్ కనుక మరి కీర్తనలు 1వ అధ్యాయము, 20వ అధ్యాయము, మరి 23వ అధ్యాయము, తర్వాత 90, 91 ఇవన్నీ కూడా మీరు దేవుని సన్నిధిలో తప్పకుండా నేర్చుకోండి. దేవుని చిత్తమైతే కంఠస్థం చేయండి, ఉచ్చరించండి. ఎగ్జామ్స్కి కానీ ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ యొక్క 91వ కీర్తన చదువుకొని మరి మీరు ఎగ్జామ్ కానీ లేదా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు తప్పకుండా దేవుడు మీకు విజయాన్ని ఇస్తాడు. అంతేకాకుండా మరి 120 కీర్తన, 128, తర్వాత 117 ఇవన్నీ కూడా మనకు కంఠస్థంగా ఉండాలి. దేవుని చిత్తమైతే మరి చదువు రానప్పటికీ కూడా మన వాళ్ళ చేత కానీ మన పిల్లల చేత చదివించుకొని వినాలి. విని మన హృదయంలో మరి ఏ వాక్యాలను మనం భద్రపరుచుకున్నప్పుడు వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది. మరి వాక్యాన్ని మనం ఉచ్చరించడం ద్వారా ఆ వాక్యం యొక్క ఫలాన్ని, ఆ ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాము. ఇటు కృప, ఇటు ఆశీర్వాదాలు దేవుడు మనకు, మన కుటుంబాలకు, మన బిడ్డలకు ఇచ్చి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.